श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు శుభాభినందనలు. మనము ప్రతి మాసం చెప్పుకున్నట్టుగానే రేపు మే నెల అంటే వైశాఖ మాసంలో ఉండేటువంటి ఒక మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. సింహరాశి. ఈ మే నెలలో ఈ సింహరాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతి చేకూరుతుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు చేయడము, కొత్త వ్యాపారాలు చేయడము, ఆకర్షణీయమైనటువంటి యొక్క వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుంది. చేసే వృత్తిలో కూడా మంచి మార్పులు, ఆకర్షణీయమైన మార్పులు తీసుకొచ్చి అందులో లాభసాటిగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మార్పులు చేయడానికి, ఉద్యోగం దొరకడానికి కొంత ధన వ్యయం ఖర్చు చేయవలసి వస్తుంది. ఒక్కొక్కసారి అది చాలా ధన వ్యయం చేయవలసి కలుగుతుంది. అనవసరమైన కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఒకరు పెరిగిపోతూ ఉంటే ఇంకొకరిని కుట్టుంటుంది. దీన్నే నరదృష్టి అంట, జెలసీతనం అంటారు. వాడు ఓర్వలేకపోతుంటాడు పక్కవాడు. అలాంటి వాటి వల్ల కొన్ని చిన్న కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. అనారోగ్యం ఏర్పడుతుంది. దాని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. ఇతరుల యొక్క సహాయాన్ని తీసుకొని పనులు నెరవేర్చుకుంటారు. ఆ ధైర్యం మీకుంది. కాబట్టి మీకుండబట్టి యొక్క స్నేహితులు 2-3 చాలా మంచివారు ఉన్నారు. వారి యొక్క సలహాల సంప్రదింపులు, వారి యొక్క సహాయాలు కనుక తీసుకున్నట్టయితే మీ కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఇక విదేశాలకు వెళ్ళాలని చెప్పి అనుకున్నవారు, ఈ సింహరాశి వారు కొద్దిగా శ్రమ పడితే విదేశ ప్రయాణం కూడా ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కానీ అనుకున్నంత తొందరగా కాకుండా కొద్దిగా శ్రమ పడవలసి వస్తుంది విదేశాలకు వెళ్ళేటువంటి వారు తమ స్టాంపింగ్ గురించి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే సింహరాశి వారికి మీరు మనోధైర్యంతో గనక అడుగు ముందుకు వేసి పనులు చేసినట్టయితే ఆ పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఇంతకుముందు చెప్పాను కదా, మీ మిత్రుల యొక్క సహాయం తీసుకొని మనోధైర్యంతో, అనుమానాలు లేకుండా మనోధైర్యంతో గనక అడుగు ముందుకు వేస్తే కార్యక్రమాలు నెరవేరుతుంటాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటాయి. ధర్మ కార్యాలలో పాల్గొనడం జరుగుతుంటుంది. ఆర్థికంగా కొద్దిగా పుంజుకుంటారు. విజయం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా కొద్దిగా శ్రమతో కార్యక్రమాలన్నీ కూడా నెరవేరి మీరు సంతోషంగా ఉండి మీ కుటుంబ సభ్యులను కూడా సంతోషంగా ఉంచడానికి అవకాశం ఉంటుంది మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి ఒక కార్యక్రమంలో, వ్యాపారాలలో ఆశించినటువంటి ఒక ఫలితం దొరుకుతుంది. మీకున్నటువంటి ఒక శత్రువుల యొక్క బాధ కూడా తగ్గుతుంది. దానివల్ల కొంత మనశ్శాంతి దొరికి ఆనందంగా ఉంటారు. కొన్ని పనులు మాత్రము కొద్దిగా శ్రమ పడితేనే జరుగుతుంటాయి. శ్రమ అనేటువంటిది ఎప్పుడు తప్పదు మానవునికి. శ్రమ పడినప్పుడే పనులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొద్దిగా శ్రమతో కొన్ని పనులు నెరవేరుతూ ఉంటాయి. కొత్త పనులు చేపట్టడానికి ఆస్కారం ఉంది. కానీ వాటికి కొద్దిగా శ్రమ పడడము, 10 మందిని ఆశించడము, ప్రతి మంది సలహాలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో సుఖము, సంతోషాలు చూస్తుంటారు. మనశ్శాంతి దొరుకుతూ ఉంటుంది ఈ రెండవ వారంలో. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే
దేశ సంచారము, ఊరికే ప్రయాణాలు, అనుకోకుండా అనవసర ప్రయాణాలు చేయడము, దూర ప్రయాణాలు చేయడము వల్ల కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతుంది, డబ్బు ఖర్చు అవుతుంది. ఇక్కడ అలా బయట తిరగడం వల్ల ఇక్కడ మీరు పెట్టుకునే కార్యక్రమాలు భంగం జరుగుతూ ఉంటాయి, ఆటంకాలు ఏర్పడి అనుకున్న సమయానికి ఆ కార్యక్రమాన్ని నెరవేర్చకుండా పోతారు, దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతుంది. ఇక ఉద్యోగస్తులకు స్థాన చలనం ఏర్పడుతుంది, మీరు కోరుకున్న చోటికి గాక ఇతరత్రా చోటికి బదిలీలు కావడము జరుగుతుంది, కొంత డబ్బు ఖర్చు బాగా అవుతుంది. ఎప్పుడు మనోవిచారంతో తప్పని పరిస్థితి అనేటువంటి ఒక విషయంలో మీరు ఈ నెలలో కాలం గడపాల్సి వస్తుంది, 3వ వారంలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆశించినటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరుతుంటాయి, కొత్త పనులకు పునాదులు వేస్తారు, కొత్త కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తారు, అందులో ఆశించినటువంటి యొక్క ఫలితాలు పొందుతారు, లాభాలు కళ్ళ చూస్తారు. కానీ వాతావరణం వల్ల కావచ్చు, అధిక శ్రమచే కావచ్చు, కొంత అనారోగ్యం ఏర్పడుతుంది. దానికి తోడు వాహన ప్రమాదాలు లేదా సర్జరీలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో తమరు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ మీరు కార్యక్రమాలు ముందుకు వేయడం చాలా మంచిది. ఈ సింహరాశి వారు ఈ నెలలో గురు స్తోత్రం చదువుతూ దానితో పాటు ఆదిత్య హృదయం ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల కష్టాలన్నీ దూరమైపోయి ఆరోగ్యం బాగా ఉండి చేసేటువంటి ఒక పనుల్లో దిగ్విజయం కలుగుతుంది. గురుస్తోత్రం వల్ల, గురువు యొక్క అనుగ్రహం వల్ల సుఖంగా సంతోషంగా ఉంటారు. కాబట్టి సింహరాశి వారు ఈ నెలలో గురుస్తోత్రము, ఆదిత్య హృదయము రెండూ కూడా పారాయణం చేయండి. తమకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడి సుఖంగా సంతోషంగా కాలం గడుపుతారు. ఇది శుభం.